హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సదానందం. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న పులిగుండు అనే ప్రదేశానికి అయితే వచ్చాము. మనం కనిపించే ప్లేసే పులిగుండు అంటారు. పులులు ఆవాసం ఉండేదట, అందుకే ఈ ప్రాంతానికి పులిగుండు అనే పేరు వచ్చింది. ప్రస్తుతానికి అయితే పులులు లేవు. ఈ కొండను ఎక్కడానికి, అడ్వెంచర్ చేయడానికి, ట్రెక్కింగ్ చేయడానికి అయితే వచ్చాము. కొండపైన ఒక శివాలయం అయితే ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది. కిందికి వెళ్ళి ఎట్లయితే ఉంటాయి, కాకపోతే కొంచెం డేంజరస్ గా ఉంటాయి, జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు వీడియోలో చూపించడానికే ఈ ప్లేస్ కి అయితే వచ్చాము. మేము ప్రతి ఒక్క ప్లేస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మేమైతే వరంగల్ నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి మీదుగా పులిగుండు అనే ప్రదేశానికి అయితే వెళ్తున్నాము. ఈ పులిగుండు అనే ప్రదేశము తిరుపతి నుండి 50 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. అలాగే చిత్తూరు నుండి 21 కిలోమీటర్ల వరకు, కాణిపాకం నుండి 30 కిలోమీటర్ల వరకు, పాకాల నుండి 20 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చిత్తూరు హైవే మీదుగా ప్రయాణం చేస్తున్నాము. చిత్తూరు నుండి పెనుమూరు క్రాస్ రోడ్డు అంటే నేంద్రగుంట బైపాస్ బస్ స్టాప్ వరకైతే 38 కిలోమీటర్లు ఈ హైవే పైనే వెళ్ళవలసి ఉంటుంది. మళ్ళీ అక్కడి నుండి ఒక 15 కిలోమీటర్ల వరకు వెళితే మనకు పులిగుండు అనే ప్రదేశం అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ హైవేని వదిలి ఎడమవైపుగా ఉన్న సర్వీస్ రోడ్డు గుండా కొద్ది దూరం వెళ్ళి ఇక్కడి నుండి ఎడమవైపుకు వెళ్లాల్సి ఉంటుంది. దీన్నే నేంద్రగుంట బైపాస్ బస్ స్టాప్ అని కూడా అంటారు. ఈ రోడ్డు గుండా ఒక 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం పులిగుండు అనే కొండ వద్దకైతే చేరుకోవచ్చు. ఇలా స్టేట్గా ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చిత్తూరు చేరుకోవచ్చు. మనం మాత్రం ఇప్పుడు కుడివైపుకు తిరిగి 1 కిలోమీటర్ వరకైతే వెళ్తే మనకు పులిగుండు.
స్టార్ట్ అయింది. కొద్ది దూరం వరకు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. తర్వాత మెట్లయితే అందుబాటులో ఉంటాయి. ఈ పులిగుండు ఎత్తు వచ్చేసి సుమారుగా 1000 ఫీట్ల వరకైతే ఉంటుంది. ఈ కొండ లింగాకారంగా ఉంటుంది కాబట్టి ఈ కొండను లింగేశ్వర కొండ అని కూడా పిలుస్తారు. ఈ కొండ మీదకి వెళ్లే వాళ్ళు నీళ్లు, స్నాక్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే కొండ మీద మనకు ఏమీ దొరకవు, అందుకే మనం కింది నుండే తీసుకెళ్ళాలి. మనకు కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు వచ్చేసి వంశీ. కొద్ది దూరం మనం ముందుకు వెళ్తే మనకు రాతి మెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాతి మెట్ల ద్వారానే మనమైతే పైకి వెళ్ళవలసి ఉంటుంది. ముందు కనిపిస్తున్నది మా అబ్బాయి నితిన్, తర్వాత కనిపిస్తున్నది మా సార్ ఇందారం నాగేశ్వరరావు గారు. మా ప్రతి టూర్ లో అయితే మా సార్ కంపల్సరీ ఉండవలసిందే. నా వెనుక కనిపిస్తున్నది మా తమ్ముడు అనిల్, తెలుగు ట్రావెలర్. తమ్మునికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. మనకు కనిపిస్తున్న వారిలో మొదటగా ఇందారం నాగేశ్వరరావు సార్, ఆ తర్వాత కనిపిస్తున్నది ఒక బేస్ పాయింట్ అయితే వచ్చింది. ఈ బేస్ పాయింట్ వద్ద మనకు వినాయకుని గుడి అయితే కనిపిస్తుంది. అలాగే ప్రక్కనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా కనిపిస్తుంది. ఈ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే మనకు అలివేలి మంగమ్మ గుడిని కూడా మనం చూడవచ్చు. కొద్దిగా కుడివైపుకు వస్తే సాయిబాబా గుడి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం నడుచుకుంటూ పైకి వచ్చాము కాబట్టి ఈ బేస్ పాయింట్ వద్ద మనం కొద్దిసేపు రిలాక్స్ అయితే కావచ్చు. ఇక్కడ నుండి మనకు క్రింద కనిపిస్తున్న గ్రామాలను కూడా మనం చూడవచ్చు. కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇప్పుడు మన అసలైన జర్నీ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చింది ఒక ఎత్తు, ఇక్కడ నుండి పైకి వెళ్ళడం మరొక ఎత్తు. మేము నడిచే దారి కేవలం 3 ఫీట్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కుడివైపుకి ఇనుప రైలింగ్ ఉంటుంది, కానీ మనం ఒకవేళ పొరపాటున కుడివైపుకు పడితే మనల్ని కాపాడుతుంది అనే గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే ఈ ఇనుప రైలింగ్ బలంగా అయితే లేదు. కాకపోతే రైలింగ్ ఉంది కదా అనే ధైర్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో రిస్క్ తీసుకొని ఈ రైలింగ్ వారు వేశారు. ఈ రైలింగ్ వేసిన వారిని మరియు వేయించిన వారిని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. పొడుగ్గా ఉన్న వాళ్ళు మాత్రం వంగి నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే పొడుగ్గా ఉంటే కొండ మన తలకు తాకే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో కుడివైపుకు అస్సలు చూడవద్దు. కుడివైపుకు చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అందుకే మనం ముందు వైపు చూసుకుంటూ మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఇంకా మనం ఒక 50% వరకు వెళ్తే కొండ మీదకి చేరుకోవచ్చు. Hear me out,
ఇక్కడ నుండి అయితే మన దారి ఇబ్బందికరంగా మారబోతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మనం పడిపోవడం గ్యారంటీ. కుడివైపుకు ఐరన్ రైలింగ్ ఉన్నా కూడా అది మనల్ని కాపాడుతాయనే గ్యారంటీ అయితే లేదు. కాకపోతే రైలింగ్ ఉంది కదా అనే ధైర్యం మాత్రం ఉంటుంది. ఇక్కడ ఎంత డేంజర్గా ఉందో చూడండి. ఏ మాత్రం ఒక్క అడుగు పొరపాటున వేసినా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ చూసుకొని చాలా జాగ్రత్తగా పైకి వెళ్ళాలి. ఇక్కడి నుండి మరో రకమైన విన్యాసం చేసుకుంటూ పైకి వెళ్ళాలి. ఈ రౌండ్ మెట్ల ద్వారా పైకి ఎక్కిన తర్వాత 70 డిగ్రీల కోణంలో ఉన్న ఐరన్ మెట్ల ద్వారా ఇలా పైకి వెళ్లాల్సి ఉంటుంది. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. దాదాపుగా 90% వరకైతే పైకి వచ్చామని చెప్పవచ్చు. ఇవే చివరి ఐరన్ మెట్లు. ఈ ఐరన్ మెట్ల ద్వారా పైకి ఎక్కితే కొండ మీదకి చేరుకున్నామనే చెప్పవచ్చు. కొండను ఎక్కిన తర్వాత మనకు 2 కొండల మధ్యన ఒక ఐరన్ వంతెన అయితే ఉంటుంది. ఈ 2 కొండలను మనం ఈ వంతెన ద్వారా అయితే And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. దేవాలయాలు కూడా ఉంటాయి. ఈ చుట్టుపక్కల నుండి చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఈ పులిగుండు ప్రదేశానికి ఈ పేరు ఎలా వచ్చిందనే ప్రశ్నకు భిన్న కథనాలైతే ఉన్నాయి. ఇది వరకు ఈ కొండను ఆవాసంగా చేసుకొని పులులు ఇక్కడ ఉండేవట. అందుకే ఈ కొండకు పులిగుండు అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. వేరే కథనం ప్రకారం ఈ కొండ లింగాకారంగా ఉంటుంది కాబట్టి పార్వతీ పరమేశ్వరుల కొండ అని, పులిగుండేశ్వర కొండ అని కూడా పిలుస్తుంటారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ ఎంతో ఆడంబరంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారట. ఈ కొండ ఎత్తు వచ్చేసి సుమారుగా 1000 అడుగుల వరకైతే ఉంటుంది. ట్రెక్కింగ్ చేసేవారికి, అడ్వెంచర్ చేసేవారికి అయితే ఎంతో అనువుగా ఉంటుందనే చెప్పవచ్చు. ఎంత అడ్వెంచర్గా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు.